బట్టల కోసం పోరాడుతున్నావు, ప్రాకులాడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, పోరాటం చేస్తున్నావు. బంగారం కోసం పోరాడుతున్నావు. బ్రతుకు తెరువులో నువ్వు అది కావాలి, ఇది కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, పొలం కావాలి, స్థలం కావాలి, వస్తువులు కావాలి, వాహనాలు కావాలని చెప్పి ప్రొద్దున లేచినప్పుడు సాయంత్రం వరకు ప్రాకులాడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, పోరాడుతున్నావు. కానీ ఒక్క నిమిషం విను. నువ్వు చచ్చిపోయినప్పుడు దేనికోసం ప్రాకులాడావో, దేనికోసం ప్రయాసపడ్డావో, దేనికోసం పరుగులు తీసావో, దేనికోసం పొరపాట్లు చేసావో, దేనికోసం పోరాటం చేసావో, పాపిష్టి పనులు చేసావో, దాన్ని నీతో పాటు పట్టుకెళ్తావా? పట్టుకెళ్ళగలవా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఆత్మీయతను పక్కన పెట్టేసి, పరిశుద్ధతను పక్కన పెట్టేసి, సాక్ష్యాన్ని పక్కన పెట్టేసి, దేవునికి ఇచ్చినటువంటి బాధ్యతలను పక్కన పెట్టేసి, పరలోకానికి వెళ్ళవలసిన నువ్వు ఆ వాస్తవాన్ని పక్కన పెట్టేసి తప్పుడు పనులు చేస్తూ, తప్పుడు మార్గంలో సంపాదిస్తూ, ఆస్తిపాస్తులు కూర్చుకుంటూ, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ గుట్టుక్కుమంటే నీ బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ నీతో వస్తుంది.